ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధికారంలో ఉన్నప్పుడు భూదందాలు చేశారన్నటువంటి ఆరోపణలు, దాని మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జనసేన ప్రచారం చేయడం, అధికారంలోకి రావడంలో అదొక కీలక పాత్ర జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పుడు కూడా అవే తరహా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వానికి సంబంధించిన భాగస్వాములైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు గ్రౌండ్ లెవెల్లో భూదందాలు చేస్తున్నారు అన్నటువంటిది. గతంలో భూదందాలు చేసిన వాటిలో భూములు వెనక్కిప్పించి వాళ్ళకి న్యాయం చేస్తామని ఒకవైపున పార్టీ కార్యాలయాల్లో, జనసేన కార్యాలయంలో కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కానీ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటున్నారు. అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఎమ్మెల్యేని తీసుకోమన్నారు. అయితే ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులే భూదందాలు చేస్తే తెలియదు. అదే సందర్భంలో గతంలో వైసీపీ నాయకులు భూదందా చేశారు, మా భూములు లాక్కున్నారన్నటువంటి ఆరోపణలకు సంబంధించిన భూములు ఇప్పించారో లేదో తెలియదు. ఈ వ్యవహారాలకు సంబంధించి పదే పదే విమర్శలు, కొంతమంది ఆత్మహత్యా ప్రయత్నాలు, ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు. తాను జిల్లాలకి రాబోతున్నట్టు ప్రకటించారు. ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తానని అక్కడ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. వచ్చినటువంటి సందర్భంలో నేను అందరూ పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకుంటాను. ఆ తీసుకునేటువంటి రిప్రజెంటేషన్ ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది వైసీపీ వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, మన కూటమిలో పార్టీలైనా సరే యాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా జరిగి తీరాలి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. తద్వారా పవన్ కళ్యాణ్ జనంలోకి రాబోతున్నారు. ప్రజలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సమస్య పరిష్కారం రంగంలో దిగబోతున్నారు.